హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్. వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 39వ భాగం. ఎప్పుడు ఆరోహిని అలా చూడని ఆర్యన్ ఫస్ట్ టైం అలా చూసేసరికి షాక్ అవుతాడు. కానీ ఆరోహి తనంతట తానే స్పృహలో ఉండి ఫస్ట్ టైం ముద్దు పెట్టేసరికి ఇంకా షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి ఆరోహి వైపే చూస్తూ ఆ ముద్దులో తన ప్రేమ తెలుస్తుంటే తనకి తెలియకుండానే తను కూడా సహకరిస్తూ మనసంతా గాలిలో తేలిపోతున్న ఫీలింగ్ లో ఉంటాడు. 5 నిమిషాలకి ఆరోహి ఆర్యన్ పెదవులని వదిలి ఆర్యన్ మొహాన్ని 2 చేతులతో పట్టుకొని కళ్ళల్లోకి చూస్తూ, ఐ లవ్ యూ ఆర్యన్ గారు. ఈ మాట మీకు చెప్పాలి అని ఎప్పటినుంచో అనుకున్నాను. కానీ అప్పటి పరిస్థితుల్లో చెప్పలేకపోయాను. తర్వాత ప్రేమ మీద నమ్మకం లేకుండా పోయింది. కానీ మళ్ళీ మీరు తిరిగి నా జీవితంలోకి వచ్చాక కూడా మీకు దగ్గర కాలేకపోయాను. ఎందుకంటే మళ్ళీ మీరు ఏమైనా మోసం చేస్తున్నారేమో అని ఫస్ట్ భయపడ్డాను. కానీ తర్వాత మీ ప్రేమ అర్థమై మళ్ళీ మీరు నన్ను వదిలేయకూడదు అని మీ ఓపికని ఈ 2 నెలలు టెస్ట్ చేశాను. అంతే తప్ప మీ మీద కోపం లేదు. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలని కాదు. ఈరోజు జరిగిన దాంట్లో నా తప్పుంది. కాదనను. అందుకని ఇంత పెద్ద శిక్ష వద్దు ఆర్యన్ గారు. ప్లీజ్ నాతో మాట్లాడండి అని బాధగా అడుగుతుంది. ఆర్యన్ ఆరోహి కళ్ళల్లోకి చూస్తూ, మరి నువ్వు ప్రతిసారి వదిలేస్తాను అంటుంటే మనసంతా బాధగా మారిపోయి నిజంగానే ఎక్కడ వదిలేస్తాడోనన్న భయం పట్టుకుంది. ఇంకొకసారి అలాంటివి చేయకూడదు. అంటే నా కోపం పోయేంత వరకు నీతో మాట్లాడను. నీకు కూడా తెలియాలి కదా నేనెంత బాధపడ్డాను అని. నువ్వు నా కోపాన్ని తగ్గించటానికి ట్రై చెయ్యి. అప్పుడు నా కోపం పోతే నేనే నీతో మాట్లాడతాను అని మనసులో ఇలాంటి ముద్దులు ఇస్తానంటే నేను నీ మీద కొన్ని రోజులు కోపంగానే ఉంటాను ఆరోహి. అలా అయితే ప్రతిరోజు ఇలాంటి గిఫ్ట్లు వస్తూ ఉంటాయి కదా అని అనుకుని పెదాలని నాలుకతో తడుపుకుంటూ కొంటెగా ఆరోహి వైపు చూశాడు. ఆర్యన్ చూపుకి ఆరోహి అప్పటి వరకు చేసింది గుర్తుకు వచ్చి సిగ్గుతో కండ్రెప్పలు వాలిపోయి తల కిందకి దించి ఆర్యన్ గుండెల మీద తలపెట్టి తన వీపు చుట్టూ చేతులు వేసి, మీరు అలా చూస్తుంటే సిగ్గేస్తుంది ఆర్యన్ గారు. ప్లీజ్ అలా చూడొద్దు అని అంటుంది. ఇంకెలా చూడాలి? అయినా నన్ను వదిలే. నేనిప్పుడు నీ మీద కోపంగా ఉన్నాను కదా అని తనని దూరం జరపబోతాడు. ఆరోహి ఆర్యన్ని వదలకుండా ఇంకా గట్టిగా హత్తుకొని, మీరంటే నాకు ప్రాణం ఆర్యన్ గారు. ప్లీజ్ మీ కోపాన్ని వదిలేసి నాతో మాట్లాడండి అని అడుగుతుంది. నేను చెప్పాను కదా నా కోపం పోయే వరకు నేను మాట్లాడనని. నన్ను ఇలా ఇబ్బంది పెట్టద్దు ఆరోహి అని కష్టంగా ఉన్న ఆరోహిని దూరం జరిపి బయటికి వెళ్ళిపోతాడు. ఆరోహి ఉక్రోషంగా, ఎన్ని రోజులు మీరిలా ఉంటారో నేను చూస్తాను. అయినా మీ కళ్ళల్లో నాకు కోపం కాదు బాధ కనిపిస్తుంది. ఆ బాధ నేనే ఇచ్చింది కాబట్టి నేనే దూరం చేస్తాను. మీ కోపం బాధ పోగొట్టడానికి మీకు దగ్గర కావటానికి కూడా వెనకాడను అని అనుకుని ఫ్రెష్ అవ్వటానికి వెళ్తుంది. ఆర్యన్ ఆరోహి తనని యాక్సెప్ట్ చేసిందని అలాగే తను పెట్టిన ముద్దుని గుర్తు చేసుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ కిందకి వచ్చేసరికి పిల్లలిద్దరూ ఆడుకుంటూ కనిపిస్తారు. ఆర్యన్ సంతోషంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని ఎత్తుకొని రౌండ్స్ తిప్పుతుంటే ఇద్దరూ కిలకిలా నవ్వుతూ ఉంటారు. అక్కడే కూర్చొని అదంతా చూస్తున్న ఆనంద్ గారు, సుమిత్ర గారు, లలిత గారు ఆర్యన్ వైపు చూసి ఆనంద్ గారితో, ఆర్యన్ చాలా ఆనందంగా ఉన్నాడు కదా ఆనంద్ గారు అని, వాడిని ఇంత సంతోషంగా చూసి చాలా రోజులయ్యింది. కాదు కాదు సంవత్సరాలయ్యింది. ఎప్పుడు నా బిడ్డ ఇంతే సంతోషంగా ఉండాలి. ఆరోహి తనని యాక్సెప్ట్ చేసిందని ఆనందంగా ఉన్నట్టున్నాడు కదా ఆనంద్ గారు అని సుమిత్ర గారు నవ్వుతూ అడుగుతారు.
ఆనంద్ గారు కూడా నిజమే చాలా ఆనందంగా ఉన్నాడు. ఆ విషయం వాడినే అడిగి తెలుసుకుందాం ఉండు అని అంటూ ఆర్యన్‌తో రేయ్! పిల్లల్ని దించు. ఇంకా తిప్పితే వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి అని నవ్వుతూ అన్నారు. ఆర్యన్ నవ్వుతూ పిల్లల్ని కిందకి దించి ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని గట్టిగా హగ్ చేసుకొని, నేను ఈరోజు చాలా ఆనందంగా ఉన్నాను డాడీ. నేను ఎంత ఆనందంగా ఉన్నానో చెప్పలేను. అ ఇక ఎప్పటికి ఆరోహి నాకు దూరంగా వెళ్ళదు. ఆరోహి మీద నాకు ఆ నమ్మకం ఉంది అని ఎమోషనల్‌గా అన్నాడు. ఆనంద్ గారు నవ్వుతూ ఆర్యన్ వీపు నిమురుతూ, నిజమేరా! ఆరోహి ఇంతవరకు చాలా బాధ అనుభవించింది. ఇక నుంచి తాను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అలా ఉండేలా నువ్వే చూసుకోవాలి అని అంటారు. తప్పకుండా చూసుకుంటాను డాడీ. ఆరోహి కళ్ళల్లో ఇక నుంచి ఒక కన్నీటి బొట్టు కూడా రాకుండా చూసుకుంటాను. ఇట్స్ మై ప్రామిస్ అని ఆనంద్ గారికి దూరం జరుగుతాడు. సుమిత్ర గారు ఎమోషనల్‌గా నా కన్నయ్య ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలి అని అంటుంది. 5 ఏళ్ల తర్వాత సుమిత్ర గారు ఆర్యన్ తిరిగి కన్నయ్య అని మళ్ళీ ఫస్ట్ టైమ్ పిలవటం వలన ఆర్యన్ ఆనందంగా సుమిత్ర గారి వైపు చూస్తూ, మమ్మీ నువ్వు మళ్ళీ నన్ను కన్నయ్య అని పిలుస్తున్నావు. అంటే నీకు నా మీద కోపం తగ్గిపోయిందా? అని అడుగుతాడు. నీ మీద నాకు కోపం కాదురా బాధ. ఒక ఆడపిల్ల మన వల్ల బాధపడుతుంది అని బాధ. నీతో అలా ఉండేలా చేసింది. ఇప్పుడు ఆరోహి నిన్ను క్షమించేసింది కాబట్టి నాదేముంది. నేను నిన్ను క్షమించేస్తున్నాను. పో పండగ చేసుకో అని నవ్వుతూ అంటుంది. ఆర్యన్ వెంటనే సుమిత్ర గారిని హగ్ చేసుకొని నవ్వుతూ కొంచెం సేపు ఉండి తర్వాత వదిలేసి థాంక్యూ మమ్మీ అని మళ్ళీ పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. ఆర్యన్ని అలా చూసి లలిత గారు మనసులో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. ఇలాంటి వాళ్ళని నేనింతవరకు చూడలేదు. ఏదేమైనా ఆరోహికి పిల్లలకి మంచి కుటుంబం, మంచి జీవితం దొరికింది. అది చాలు అని ఆనందంగా ఆర్యన్ పిల్లల వైపే చూస్తూ ఉంటారు. ఆర్యన్ సుమిత్ర గారితో మాట్లాడుతున్నప్పుడే వచ్చిన ఆరోహి స్టెప్స్ మీద నిలబడి వాళ్ళనే చూస్తూ ఉంటుంది. ఆరోహి మనసులో ఆర్యన్ గారు ఇప్పటి వరకు మీరు కూడా నాలాగే చాలా బాధపడ్డారా? నేనే మీ గురించి పొరబడ్డాను. ఇక నుంచి ఎలాగైనా మీ బాధ పోగొట్టి మిమ్మల్ని సంతోషంగా చూసుకునే బాధ్యత నాది అని అనుకుంటూ తను కూడా ఆర్యన్ దగ్గరికి వెళ్లి కొంచెం సేపు పిల్లలతో ఆడుకున్నాక సుమిత్ర గారు అందరితో సరే పదండి డిన్నర్ చేద్దాం ఇప్పటికే లేట్ అయ్యింది అని పిల్లలకి తనే స్వయంగా అన్నం కలిపి పెడతారు. ఆరోహి ఆర్యన్ పక్కనే నిలబడి ఉంటే తనకేం కావాలో చూస్తుంటే సుమిత్ర గారు ఆరోహితో నువ్వు కూడా కూర్చో ఆరోహి అందరం కలిసే తినండి అని అన్న తర్వాత మీతో కలిసి తింటానని చెప్పి తనే స్వయంగా ఆర్యన్‌కి వడ్డిస్తుంటే, ఆర్యన్ తన చెయ్యి అడ్డుపెట్టి కావాలని ఆరోహిని ఉడికించటానికి అవసరం లేదు. నేను పెట్టుకోగలను అని సీరియస్‌గా మొహం పెట్టి అన్నాడు. ఆరోహి ఉక్రోషంగా ఆర్యన్ చేతిని పక్కకి నెట్టి నేను పెట్టగలను. సైలెంట్‌గా తినండి అని ఆర్యన్ వద్దంటున్నా వినకుండా కొసరి కొసరి వడ్డిస్తుంటే అది చూసి ఆర్యన్ మనసులో నవ్వుకుంటూ సైలెంట్‌గా తినేస్తాడు. అందరూ తినేసి వెళ్ళిపోయాక సుమిత్ర గారు ఆరోహినే మిగిలితే సుమిత్ర గారు ఆనంద్ గారి ప్లేట్‌లో పెట్టుకొని తినటం చూసి ఆరోహి కూడా ఆర్యన్ తిన్న ప్లేట్‌లోనే ఆరోహి వడ్డించుకొని ఇష్టంగా తింటూ ఉంటుంది. అది చూసి లలిత గారు, ఆనంద్ గారు ముసిముసిగా నవ్వుకుంటూ సైలెంట్‌గా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు.
ఆర్యన్ మాత్రం ప్రేమగా ఆరోహి వైపు చూస్తూ ఉంటే ఆరోహి ఆ చూపుల తాకిడి తగిలి ఆర్యన్ వైపు చూసేసరికి వెంటనే తల పక్కకి తిప్పేసుకుంటాడు. ఆరోహి అది గమనించి నవ్వుకుంటూ తిరిగి భోజనం చేస్తూ ఉంటే ఆర్యన్ మళ్ళీ ఆరోహి వైపు చూస్తూ, ఇన్ని రోజులు ఎంత ప్రేమ దాచావు ఆరోహి. ఇలా నాకు కోపంగా ఉందని చెప్తే తప్ప నీ ప్రేమ బయటికి రాదన్నమాట. ఇక నుంచి చెప్తాను అని అనుకుని సైలెంట్ గా ఆరోహి తినే వరకు తన వైపే చూస్తూ ఉంటాడు. భోజనాలు అయ్యాక లలిత గారు, ఈరోజు పిల్లల్ని నా దగ్గర పడుకోబెట్టుకుంటాను అని చెప్పి పిల్లల్ని తీసుకుని రూంలోకి వెళ్ళిపోతుంది. సుమిత్ర గారు, ఆనంద్ గారు కూడా పడుకోవటానికి తమ రూమ్కి వెళ్ళిపోగానే ఆరోహి, ఆర్యన్ కూడా తమ రూమ్కి వెళ్ళిపోతారు. ఆర్యన్ సైలెంట్ గా బెడ్ మీద పడుకొని ఉంటే ఆరోహి ఆర్యన్ గుండెల మీద పడుకొని ఆర్యన్ టీషర్ట్ బటన్ ఓపెన్ చేసి ఆర్యన్ గుండెల మీద సున్నాలు చుడుతూ ఆర్యన్ గారు అని గారంగా పిలుస్తుంది. ఆరోహిని అలా చూసి మనసులోనే నవ్వుకుంటూ బయటికి సీరియస్ గా మొహం పెట్టి ఏంటి అని అంటాడు. ఆరోహి మోచేతిని ఆర్యన్ గుండెల మీద ఆనించి చెంప కింద చేయి పెట్టి ఆర్యన్ మొహం కేసి చూస్తూ, ఎందుకు అలా ఉంటున్నారు? నేను ముద్దు పెట్టినప్పుడు మీరు తిరిగి ముద్దు పెట్టారు కదా, అప్పుడు ఈ కోపం గుర్తుకు రాలేదా అని చిరుకోపంగా అడుగుతుంది. ఆరోహి అలా అడగగానే ఆర్యన్ గతుక్కుమని, అదంతా నాకు అనవసరం, నా కోపం నువ్వు పోగొట్టే వరకు నేను ఇలానే ఉంటాను అని మొహం పక్కకి తిప్పుకొని అంటాడు. ఆరోహి నవ్వుతూ పూర్తిగా ఆర్యన్ మీద పడుకోగానే ఆర్యన్ కంగారుగా ఆరోహి ఎక్కడ పడిపోతుందో ఏమోనని తన నడుం చుట్టూ చేయి వేసి పట్టుకుంటాడు. ఆరోహి అది గమనించి నవ్వుతూ ఆర్యన్ కళ్ళల్లోకి చూస్తూ, మీది కోపం కాదు బాధ అని నాకు తెలుసు ఆర్యన్ గారు. ఈ బాధ నేను ఇన్నాళ్ళు పడిందే మీకు నేను ఎక్కడ దూరమైపోతాను అని భయపడుతున్నారు అంతే కదా. ఇకపైన అలాంటి భయాలు అవసరం లేదు. నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను. కాకపోతే కొంచెం కోపంగా ఉన్నారు. ఆ కోపాన్ని ఎలా పోగొట్టాలో నాకు తెలుసు అని ఆర్యన్ మొహాన్ని 2 చేతుల్లో పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టి పెదవుల మీద చిన్న పెక్కిచ్చి తిరిగి పక్కన పడుకుని ఆర్యన్ గుండెల మీద తలపెట్టి ఆర్యన్ చేతిని తన నడుం చుట్టూ వేయించుకుంటుంది. ఆరోహి అలా చేయగానే ఆర్యన్ సైలెంట్ గా ఆరోహి నడుం చుట్టూ పట్టు బిగించి తను కూడా నిద్రపోతాడు. ఆర్యన్ నిద్రలో తెలియకుండానే ఆరోహి చుట్టూ చేయి వేసి భద్రంగా తనలో అదుముకొని నిద్రపోతాడు. ఆరోహి కూడా ఆర్యన్ వెచ్చని కౌగిలిలో ప్రశాంతంగా నిద్రపోతుంది. ఉదయాన్నే నిద్ర లేచిన ఆరోహి కళ్ళు తెరవగానే ఆర్యన్ కనిపించేసరికి, పైగా తనని గట్టిగా హత్తుకొని ఉండేసరికి మనసులో మెలకుగా ఉన్నప్పుడు దూరంగా ఉండు అంటారు. నిద్రలో మాత్రం మీరే నన్ను వదలరు అని అనుకుని నవ్వుతూ ఆర్యన్ మొహాన్ని చూసి, గుడ్ మార్నింగ్ ఆర్యన్ గారు అని నవ్వుతూ బుగ్గ మీద ముద్దు పెట్టి గట్టిగా హత్తుకొని ఉన్న ఆర్యన్ చేతుల్లో నుంచి ఆర్యన్కి ఇబ్బంది కాకుండా విడిపించుకొని ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోతుంది. ఆరోహి కదిలినప్పుడే మెలకువ వచ్చిన ఆర్యన్ ఆరోహి ఏం చేస్తుందో అని సైలెంట్ గా కళ్ళు మూసుకొని ఆరోహి స్పర్శని ఫీల్ అవుతూ ఉంటాడు. ఆరోహి అలా గుడ్ మార్నింగ్ చెప్పి తన బుగ్గ మీద ముద్దు పెట్టి మరీ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళగానే ఆర్యన్ నవ్వుకుంటూ కళ్ళు తెరిచి 2 చేతులు తల కింద పెట్టుకొని, ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు ఆరోహి, కానీ వచ్చింది అని నమ్మలేకపోతున్నాను. ఇంత ఆనందాన్ని ఇచ్చి మళ్ళీ నువ్వు మరొకసారి ఎవరైనా బెదిరించినా నాకు దూరమైపోతాను అని పిచ్చి పిచ్చి పనులు చేస్తావు. అలాంటి పనులు నువ్వు చేయకూడదు. అంటే నేను కొంచెం కఠినంగా ఉండాలి. తప్పదు
అప్పటి వరకు నువ్వు ఇలాంటి స్వీట్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటే నేను తీసుకుంటూ ఉంటాను అని మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. ఆరోహి ఫ్రెష్ అయ్యి ఆర్యన్‌కి ఇష్టమైన ఆరెంజ్ కలర్ శారీ కట్టుకొని, ఆర్యన్ ఇంకా నిద్రపోవటం చూసి వెంటనే ఏదో ఐడియా తట్టి నవ్వుకుంటూ కిందకి వెళ్ళిపోతుంది. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.